నమస్కారం. ఈరోజు మన చర్చకు స్వాగతం. మన దగ్గర భారతీయ తాత్విక సంప్రదాయాల నుండి ఒక చాలా ఆసక్తికరమైన అంశముంది. అదే సప్తమైథున్య. అవును. ఇది చాలా మందికి తెలియని కాని చాలా లోతైన భావన. బ్రహ్మచర్యం అనే మాట వినగానే మనలో చాలామందికి శారీరక సంయమనం మాత్రమే గుర్తొస్తోంది. కానీ మన దగ్గరున్న ఈ మూలం ప్రకారం అది కేవలం పైపైన కనిపించేది మాత్రమే. ఒక ఐస్బర్గ్ కొనలాంటిదనమాట. సరిగ్గా చెప్పారు. అసలు భాగం మన కంటికి కనిపించకుండా ఉంటుంది. ఆ భాగమే ఈ 7 రకాల సూక్ష్మమైన అనుబంధాలు. మన ఆలోచనలతో, ఇంద్రియాలతో ముడిపడి ఉంటాయివి. ఈరోజు మనం ఈ కనిపించని భాగం గురించే లోతుగా చూడబోతున్నాం. మంచిది. సరే, మన లక్ష్యమేంటంటే ఈ 7 సూక్ష్మ మైథున్యాలు. అవేంటి? భిక్షువుల వంటి కఠినమైన సాధన చేసేవారికి ఇవి ఎందుకంత ముఖ్యమైనవిగా భావించారు? ఇంకా అన్నింటికన్నా ముఖ్యంగా 1000 ఏళ్ల క్రితం చెప్పిన ఈ విషయాలకు మన జీవితంలో ఈరోజు ఏమైనా సంబంధముందా? చాలా ముఖ్యమైన ప్రశ్న. సరే, అయితే మొదలు పెడదాం. అసలు స్థూలమైన అంటే శారీరక మైథున్యానికి, ఈ సూక్ష్మమైన మానసిక మైథున్యానికి తేడా ఏంటి? చూడండి, ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయమేంటంటే ఈ పురాతన సంప్రదాయాలు మనసు మీద ఎంత లోతైన పరిశోధన చేశాయో అర్థమవుతుంది. మీరు చెప్పినట్టు ఔదాలిక మైథున్యం అంటే భౌతికమైన చర్య, అది అందరికీ తెలుసు. అవును. కానీ ఈ 7 విషయాలు సూక్ష్మమైనవి. ఎందుకంటే అవి మనసులో మొదలవుతాయి. మన చూపు, వినికిడి, స్పర్శ, ఆలోచన, జ్ఞాపకం ఇలాంటి వాటి ద్వారా మన మానసిక శక్తి బయటకు లీక్ అవుతుందని వాళ్ళు గుర్తించారు. మానసిక శక్తి లీక్ అవడమా? అదెలా? ఒక ఉదాహరణ చెబుతాను. ఒక బకెట్లో నీళ్లు పోశామనుకోండి, దానికొక పెద్ద రంధ్రం ఉంటే నీళ్లన్నీ ఒకేసారి పోతాయని మనకు తెలుసు. అది స్థూలమైథున్యం లాంటిది. ఓకే. కాని అదే బకెట్కి 7 చిన్న కంటికి కూడా సరిగ్గా కనిపించని రంధ్రాలుంటే నెమ్మదిగైనా నీళ్ళన్నీ పోతాయి. సరిగ్గా అదే. నీళ్లు నెమ్మదిగా అయినా మొత్తం ఖాళీ అయిపోతాయి. ఈ 7 సూక్ష్మ మైథున్యాలు ఆ చిన్న రంధ్రాల లాంటివనమాట. ఒక భిక్షువు తన ఏకాగ్రతను, ఆధ్యాత్మిక శక్తిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ చిన్న లీకులు అతని సాధనను దెబ్బతీస్తాయి. అంటే వాళ్లకు ఇది ఒక సెల్ఫ్ చెక్లిస్ట్ లాంటిదనమాట. ఖచ్చితంగా. అద్భుతమైన పోలిక. అంటే కేవలం శరీరాన్ని కాదు, మనసుని కూడా అదుపులో పెట్టాలి. సరే, ఆ 7 రంధ్రాలేంటో చూద్దాం. మన మూలం ప్రకారం మొదటిది స్త్రీల చేత స్నానం చేయించుకోవటం, ఒళ్ళు పట్టించుకోవటం లాంటివి. అంటే స్పర్శ సంబంధమైన సుఖాలను ఆస్వాదించడం. ఇది చాలా స్పష్టంగానే ఉంది కదా? అవును, ఇది చాలా స్పష్టంగా కనిపిస్తున్నా దీనిలో ఒక సూక్ష్మమైన విషయముంది. అదేంటి? ఇక్కడ చెప్పేది కేవలం లైంగిక స్పర్శ గురించి కాదు. ఏ రకమైన శారీరక స్పర్శ అయినా సరే, అది మనసులో సుఖం అనే భావనను కలిగిస్తే అది మన ఏకాగ్రతను దెబ్బతీస్తుందని అర్థం. ఓ! మనసు ఒక్కసారి సుఖానికి అలవాటు పడితే మళ్ళీ దానినే కోరుకుంటుంది. అదొక వ్యసనంలా మారుతుంది. వారిని తాకడం వంటివి ఆస్వాదించడం. ఇక్కడ కొంచెం సందేహం వస్తుంది. కేవలం స్నేహపూర్వకంగా మాట్లాడడం కూడా తప్పేనా? ఇది మరీ కఠినంగా లేదా? మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ ఉద్దేశ్యం నవ్వడాన్ని ఆపడం కాదు, మరి ఆ నవ్వు వెనుక ఉన్న ఆసక్తిని గమనించడం. ఒక సాధకుడి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. సాధారణంగా కనిపించే ఒక సరదా సంభాషణ కూడా అతని మనసులో తెలియకుండానే ఒక అనుబంధాన్ని పెంచవచ్చు. ఆ అనుబంధం తర్వాత ఆలోచనలుగా, కోరికలుగా మారే ప్రమాదముంది. అంటే మూలంలోనే తుంచేయడం అనే పద్ధతి లాంటిదా? అవును, సరిగ్గా అదే. సమస్య పెద్దది కాకముందే దాని మూల కారణాన్ని గుర్తించి ఆపేయడం. ఓకే. అంటే ఉద్దేశ్యం ముఖ్యం. మూడవది, స్త్రీల శరీరాలను చూడటంలో ఆనందం పొందడం. ఇది కూడా చాలా స్పష్టంగానే ఉంది. బ్రహ్మచర్యమంటే కళ్ళు మూసుకోవడం కాదు, చూపు వెనుక ఉన్న ఆసక్తిని నియంత్రించడం అనిపిస్తోంది. ఖచ్చితంగా. మీరు పాయింట్ను పట్టుకున్నారు. సమస్య చూడటంలో లేదు, ఆ చూపు వెనుకున్న భావనలో ఉంది. అవును. ఒక వస్తువును చూసినట్టు కాకుండా ఒక వ్యక్తి శరీరాన్ని భోగవస్తువుగా చూసినప్పుడు మనసులో కొన్ని రసాయనాలు విడుదలవుతాయి, కొన్ని ఆలోచనలు మొదలవుతాయి. ఆ ప్రక్రియను ఆపడమే ఇక్కడ లక్ష్యం. అలాగే ఇక 4వది కూడా దీనికి సంబంధించిందే. స్త్రీల కంఠస్వరాలను, అంటే వారి మాటలను లేదా పాటలను వింటూ ఆనందించడం. అంటే చూపుతో పాటు వినికిడిని కూడా నియంత్రించాలని చెబుతున్నారు. ఇక్కడ వరకు చూస్తే మొదటి 4 మన ఇంద్రియాలకు సంబంధించినవి: స్పర్శ, మాట, చూపు, వినికిడి. కాని 5వది చాలా భిన్నంగా ఉంది. అవును, చాలా ఆసక్తికరంగా ఉంటుందది. అదేంటంటే
గతంలో స్త్రీలతో ఆడిన ఆటలను, నవ్విన సందర్భాలను గుర్తుచేసుకుని ఆనందించడం. ఇది పూర్తిగా మానసికమైనది. వర్తమానంలో ఏమీ జరగడం లేదు. నిజమే. కాని మనసు గతాన్ని తలుచుకుంటుంది. అవును. ఇక్కడి నుండే అసలైన లోతైన విశ్లేషణ మొదలవుతుంది. శరీరం ఒకచోట ఉన్నా మనసు ఇంకెక్కడో గడిచిపోయిన అనుభవాల్లో తేలియాడుతుంటే శక్తి వృధా అవుతూనే ఉంటుంది. యోగసూత్రాల్లో చెప్పినట్టు చిత్తవృత్తి నిరోధః అంటారు. అంటే మనసులో వచ్చే ఆలోచనలను నిరోధించడం. గతాన్ని తల్చుకుని ఆనందించటం కూడా ఒక రకమైన చిత్తవృత్తి. ఇది మనస్సుని వర్తమానంలో నిలవనివ్వదు. ఒక భిక్షువు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇలాంటి జ్ఞాపకాలే అతిపెద్ద ఆటంకాలుగా మారతాయి. నిజమే. ఇక చివరి రెండు ఇంకా లోతైనవి. ఆరవది, ఇతరులు అనుభవిస్తున్న ఇంద్రియ సుఖాలను చూసి ఆనందించడం. అంటే ఇద్దరు వ్యక్తులు ఆనందంగా ఉండటాన్ని చూసి ఆ ఆనందాన్ని పరోక్షంగా తాను కూడా అనుభవించడం లాంటిదా? సరిగ్గా అదే. సినిమాల్లోని రొమాంటిక్ సన్నివేశాలు చూసి ఆనందించడం లాంటిదా? ఖచ్చితంగా. ఇతరుల అనుభవంలో మనసు మమేకమైపోవటం. మనసుకి నిజమైన అనుభవానికి, ఊహించుకున్న అనుభవానికి పెద్ద తేడా తెలియదు. ఇతరుల సుఖాన్ని చూసి మనసు ఆనందిస్తోందంటే అది కూడా ఆ సుఖాన్ని కోరుకుంటోందని అర్థం. ఇది చాలా సూక్ష్మమైన కోరిక. ఒక రకమైన వోయరిజం లాగా. అవును. దాని యొక్క ఒక ఆధ్యాత్మిక రూపంగా చెప్పవచ్చు. మనసు బయట జరిగే విషయాలలో లీనమై తన స్వీయ నియంత్రణను కోల్పోతోంది. ఇక చివరిది, ఏడవది. ఇది అన్నింటికంటే విచిత్రంగా ఉంది. చెప్పండి. పుట్టాలని, అక్కడ అప్సరసులతో సుఖాలు పొందాలని కోరుకోవడం. అంటే మంచి పనికి చెడు ఫలితాన్ని కోరుకోవడంలాగా ఉందిది. దీనిని దేవలోకపు వల లేదా డేవా ట్రాప్ అంటారు. డేవ ట్రాప్. అవును. ఇది అన్నింటికంటే సూక్ష్మమైనది, ప్రమాదకరమైనది. ఎందుకంటే ఇక్కడ సాధకుడు తన ఆధ్యాత్మిక సాధననే ఒక వ్యాపారంగా మారుస్తున్నాడు. వ్యాపారంగానా? అవును. నేను ఇప్పుడు ఇంత కష్టపడుతున్నాను, కాబట్టి భవిష్యత్తులో నాకు దీనికి ప్రతిఫలంగా స్వర్గసుఖాలు కావాలి అని ఒక బేరం పెడుతున్నాడు. ఇది కోరికను జయించడం కాదు, కోరికను వాయిదా వేసుకోవడం మాత్రమే. పోస్ట్పోన్ చేయడం అన్నమాట. అంతే. నిజమైన ఆధ్యాత్మికత కోరికలను అధిగమించడం గురించి చెబుతోంది, వాటిని ఒక రూపం నుండి మరో రూపంలోకి మార్చడం గురించి కాదు. ఇది ముక్తి మార్గం నుండి పూర్తిగా పక్కకు మళ్లిస్తుంది. ఈ ఏడింటిని చూస్తే బ్రహ్మచర్యమనేది కేవలం ఒక శారీరక చర్యకు సంబంధించింది కాదని, అది 24/7 మనసితో చేసే ఒక యుద్ధంలా అనిపిస్తుంది. నిజం. మూలం ప్రకారం ఈ ఏడింటిలో ఏ ఒక్కదాన్ని పాటించకపోయినా కేవలం భౌతిక బ్రహ్మచర్యం పాటిస్తే అది అసంపూర్ణమైనది, అపవిత్రమైనదిగా పరిగణించబడుతుందని ఉంది. అవును. ఆ బకెట్ నుండి నీళ్లు లీకవుతూనే ఉంటాయి. అయితే ఇక్కడొక ప్రశ్న తలెత్తుతుంది. అడగండి. ఈ నియమాలన్నీ స్త్రీలను చూడటం, స్త్రీలతో మాట్లాడటం అని పురుషుల దృక్కోణం నుండే చెప్పబడ్డాయి. మరి బ్రహ్మచర్యం పాటించే స్త్రీల సంగతేంటి? వారికి ఇవి వర్తించవా? ఇది సహజంగా వచ్చే సందేహమే. ఆ కాలంలో గ్రంథాలు ఎక్కువగా పురుష సాధకులను ఉద్దేశించి వ్రాయబడ్డాయి కాబట్టి ఈ భాష కనిపిస్తోంది. కాని మన మూలంలోనే దీనికి సమాధానముంది. ఈ సూత్రం సార్వత్రికమైనది. అంటే బ్రహ్మచర్యం పాటించే స్త్రీలకు ఆకర్షణ వస్తువుగా పురుషుడు మారతాడు. అంటే పురుషుని శరీరాన్ని చూసి ఆనందించడం లేదా గతంలో పురుషులతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకోవడం వంటివి వాలికి వర్తిస్తాయి. ఓకే. అంటే ఇక్కడ లింగం ముఖ్యం కాదు. కాదు, దాని వెనుకున్న మానసిక ప్రక్రియ ముఖ్యం. ఆకర్షణ, అనుబంధం, కోరిక. ఈ చక్రం స్త్రీ పురుషులిద్దరికీ ఒకేలా పనిచేస్తోంది. సరే, ఇదంతా బాగుంది. కానీ ఇవన్నీ కఠినమైన నియమాలు పాటించే భిక్షువుల కోసం కదా? అవును. ఆఫీసులో పనిచేసే వాళ్లకి, చదువుకునే విద్యార్థులకు, సాధారణ జీవితం గడిపే మామూలు మనుషులకు ఈ పురాతన భావనలతో ఏం పని? వీటిని ఈరోజు మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఈ సూత్రాలను కేవలం లైంగికత అనే ఫ్రేమ్లో చూడకుండా వాటి వెనుక ఉన్న ప్రాథమిక సూత్రాన్ని మనం గమనించాలి. అదేంటి? అదే శక్తిని కాపాడుకోవడం మరియు ఏకాగ్రతను నిలపడం. ఆధునిక పరిభాషలో చెప్పాలంటే ఈ సూత్రాలు మైండ్ఫుల్నెస్ లేదా డిజిటల్ డీటాక్స్ లాంటి అభ్యాసాలకు చాలా దగ్గరగా ఉన్నాయి. ఒక్క నిమిషం. చెప్పండి. అంటే మీరు ఇన్స్టాగ్రామ్లో నా స్నేహితుడి వెకేషన్ ఫోటోలు చూడటాన్ని ఒక భిక్షువు పాటించాల్సిన నియమంతో పోలిస్తున్నారా? అది కొంచెం అతిశయోక్తిగా అనిపించడం లేదా? మొదటి చూపులో అలానే అనిపించవచ్చు. కాని లోతుగా ఆలోచిస్తే రెండింటి వెనుక ఉన్న సూత్రం ఒక్కటే. 6వ మైథున్యం గుర్తుందా? ఇతరులు అనుభవిస్తున్న ఇంద్రియ సుఖాలను చూసి ఆనందించడం. తాలను, వారి విహారయాత్రలను, పార్టీలను, వస్తువులను చూస్తూ ఉంటాం. నిజమే. దీనివల్ల మన మనసులో తెలియకుండానే అసంతృప్తి, అసూయ లేదా లేనిపోని కోరికలు పుడతాయి.
ఇవన్నీ మన మానసిక శక్తిని హరించివేస్తాయి. మనం చేయాల్సిన పని మీద దృష్టి పెట్టలేం. అవును, మన జీవితం మీద ఏకాగ్రత కోల్పోతాం. భిక్షువుకది ఆధ్యాత్మిక శక్తిని హరిస్తే మనకది మన పనిచేసే శక్తిని, మన మానసిక ప్రశాంతతను హరిస్తుంది. రూపం వేరు, ఫలితమొక్కటే. సరిగ్గా చెప్పారు. శక్తి వృధా అవ్వడం. మీరు చెప్పిన తర్వాత ఆలోచిస్తే నిజమే అనిపిస్తోంది. ఆ 5వ సూత్రం కూడా, గతాన్ని తలుచుకుని ఆనందించడం. మనలో చాలామంది ఆ రోజులు ఎంత బాగుండేవో అని పాత జ్ఞాపకాలలోనే బ్రతుకుతూ వర్తమానాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. లేదా పాత అవమానాలను తలుచుకుని బాధపడుతూ ఉంటారు. అవును, ఇది కూడా మన మానసిక శక్తిని పీల్చడమే కదా. ఖచ్చితంగా. ఈ 7 సూత్రాలు మన శక్తి ఎక్కడెక్కడ లీక్ అవుతుందో చూపే ఒక ఎనర్జీ మ్యాప్ లాంటివి. అది శృంగారభరితమైన ఆలోచన కావచ్చు, సోషల్ మీడియాలో అనవసరమైన స్క్రోలింగ్ కావచ్చు, భవిష్యత్తు గురించి అతిగా ఆందోళన పడటం కావచ్చు, లేదా గతాన్ని పట్టుకుని వేలాడటం కావచ్చు. అంటే ఒక భిక్షువు తన అంతిమ లక్ష్యమైన ముక్తి కోసం ఈ శక్తిని కాపాడుకుంటే, అవును, మనం మన దైనందిన జీవితంలోని లక్ష్యాల కోసం, అంటే కెరియర్లో ఎదగటం, ఒక పరీక్షలో పాసవ్వడం, లేదా కేవలం ప్రశాంతంగా ఉండటం, దానికోసం మన శక్తిని కాపాడుకోవాలి. సరిగ్గా చెప్పారు. ఈ పురాతన నియమాలు మన మానసిక ఆరోగ్యాన్ని, మన ఉత్పాదకతను ఎలా మెరుగుపరుచుకోవాలో నేటికీ మార్గనిర్దేశం చెయ్యగలవు. కాబట్టి ఈ మొత్తం చర్చ నుండి మనం నేర్చుకున్నదేంటంటే, సప్తమైథున్య అనే భావన ప్రకారం నిజమైన సంయమనం అనేది కేవలం ఒక శారీరక చర్య కాదు. అది మన ఆలోచనలు, చూపు, మాట, జ్ఞాపకాలు, చివరకు మన భవిష్యత్తు ఆశలను కూడా నియంత్రించే ఒక సమగ్రమైన మానసిక సాధన. అవును, ఇది మన అమూల్యమైన మానసిక శక్తిని, ఏకాగ్రతను ఎలా కాపాడుకోవాలో చెప్తుంది. అవును. శ్రోతలు ఆలోచించడానికి ఒక చివరి ప్రశ్నను వదిలివెళ్తాను. తప్పకుండా. ఈ 7 సూత్రాలు కేవలం ఆధ్యాత్మిక సాధకులకు మాత్రమే పరిమితమా? లేక మన దైనందిన జీవితంలో మన లక్ష్యాల మీద ఏకాగ్రత నిలబడడానికి, మన మానసిక శక్తి అనవసరంగా వృధా కాకుండా చూసుకోవడానికి ఈ పురాతన జ్ఞానం ఏమైనా సహాయపడగలదా? మన ఆధునిక డిజిటల్ ప్రపంచంలో నిరంతర నోటిఫికేషన్లు, సోషల్ మీడియా ఒత్తిడ్ల మధ్య మన దృష్టిని, మన ఏకాగ్రత అనే శక్తిని మనం ఎలా కాపాడుకుంటున్నాం? ఈ పురాతన చెక్లిస్ట్ మన మానసిక బకెట్లోన్న లీక్లను గుర్తించడానికి ఏమైనా ఉపయోగపడగలదేమో ఆలోచించండి.